ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఎలా బ్రతకాలో బ్రతికే హక్కు ఉంది. కానీ ఆ హక్కుకి సంబంధించిన బాధ్యత ఉంటుంది. ప్రతి హక్కుకి ఓ బాధ్యత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కొండ మీదకి వెళ్ళాలన్నారు, స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు వెళ్ళారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్ళారు. ఈ దఫా ఓ పరీక్ష వచ్చింది. అది చంద్రబాబు గారు పెట్టిన పరీక్ష అనుకోవచ్చు, లేదా రాజకీయ పరీక్ష అనుకోవచ్చు, భగవంతుడే పెట్టిన పరీక్ష అనుకోవచ్చు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్నది. అది కూడా లడ్డూ వివాదం నేపథ్యంలో రాష్ట్రమంతటా ఆలయాల్లో పూజలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తిరుమలలో పూజించాలనుకున్నప్పుడు, అప్పుడు అబ్జెక్షన్ రైజ్ అయినప్పుడు నిలబడి వెళ్ళి దర్శనానికి వెళ్ళి వాళ్ళు వెనకాల ఎవరు రావద్దన్నారట. ఎస్, వెళ్ళొద్దు, సింగిల్గా వీళ్ళు దర్శనం చేసుకో. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే నమస్కారం పెట్టుకుని డిక్లరేషన్కి, ఇది డిక్లరేషన్ మీద సంతకం పెట్టమన్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి వెళ్తే సరిపోతుంది కదా. అలా కాకుండా డిక్లరేషన్ ఇన్నాళ్ళు లేనిది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు డిక్లరేషన్ మీద సంతకాలు ఎందుకు అడగలేదు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు వెళ్ళాను, అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు డిక్లరేషన్ ఏంటి అని రైజ్ చేస్తూ ఇది రాజ్యాంగాన్ని ఉటంకించారు. రాజ్యాంగం సెక్యులర్ అని చెప్పింది. అదే సందర్భంలో రాజ్యాంగం ప్రకారం నేనైతే క్రైస్తవుడినే, మా ఇంట్లో నేను నా 4 గోడల మధ్యన ప్రభువుని ప్రార్థిస్తాను. గుడికి వెళ్ళినప్పుడు హిందువుగా అక్కడ ఆ ధర్మాన్ని ఆచరిస్తాను. మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తాను. సిక్కులు ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచరిస్తాను. అదే సందర్భంలో ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికే ఈ విధంగా దర్శనానికి అనుమతించలేదు అంటే ఇది రేపొద్దున దళితుల పరిస్థితి ఏంటి, దళితుల్ని రాణిస్తున్నారా అంటూ కులం కార్డు తీశారు. తిరుమలలో కూడా దళితులందరూ దర్శనం చేసుకుంటారు. అన్ని ఆలయాల్లో దళితులందరూ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకోనీయకుండా ఆపితే అక్కడ పెద్ద క్రైమ్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఎవరు చేసుకోనియరో దర్శనం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అలాంటి వివక్ష ఉన్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు చూపించవచ్చు ఈ టైంలో. జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇక్కడ డిక్లరేషన్ అన్నటువంటి దాని నేపథ్యంలో వచ్చినటువంటి దానికి కులాలకి సంబంధించి, అంటే తను ఇప్పుడు నీ దళితుడు కాదు కదా, రెడ్డి సామాజిక వర్గం కదా, తనకి సంబంధించి క్రైస్తవుడు అన్నటువంటి కారణంగా కదా తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు తను రైజ్ చేస్తున్నటువంటి దళితుల్ని రానియ్యరు అన్నటువంటి ఒక కొత్త వివాదానికి తెరదీశారు. దీనికి రాబోయే రోజుల్లో ఏ వైపుకి వెళ్తుంది ఈ వ్యవహారం అనేది తేలాల్సి ఉంది.